హాయ్ హలో నమస్తే. దిస్ ఈజ్ సూర్య అండ్ వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ స్టోరీ అనలిస్ట్ భరత్ గారు ఉన్నారు. ఆయనకి అనేక తెలుగు వెబ్ సిరీస్, తెలుగు షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసిన అపార అనుభవం ఉంది. ఇక ఈరోజు బాలకృష్ణ 109వ చిత్రమైన 'డాకు మహారాజ్' టీజర్ రిలీజ్ కావడం జరిగింది. ఆ టీజర్ పైన మన స్టోరీ అనలిస్ట్ భరత్ గారి యొక్క ఒపీనియన్ తెలుసుకుందాం. నమస్తే భరత్ గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. అది మన 'డాకు మహారాజ్' టీజర్ వచ్చింది. అవును. దాని మీద మీ ఒపీనియన్ చెప్తారా? నాకైతే ఫెంటాస్టిక్ అనిపించిందండి. ఓకే. అంటే అన్‌డౌటెడ్‌లీ ఆహ్, బాబీకి ఏదైతే ఆయన చూపించే ఫ్లేవర్ ఉందో, అది ఏడ మిస్ అయినట్టు అనిపించలే నాకు. అంటే బిఫోర్ సినిమాకి మన చిరంజీవి గారితోని సినిమా తీశారు కదా! సో, దా సేమ్ ఎట్లయితే ఆ టెక్స్చర్, ఫ్లేవర్ ఎట్లయితే కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అట్లనే కనిపించింది నాకు కూడా. సో, అండర్ రేటెడ్ ఏం లేదండి. యాజ్ ఇట్ ఈజ్ నాకు ఇంకా కొత్త బాలయ్యని చూసినాం టీజర్‌లో అనే ఫీలింగ్ వచ్చింది. అదే నాకు కొద్దిగా ఏందంటే అప్పుడు మన పాతకాలం సినిమాల్లో ఈ 'బొబ్బిలి' మన సీనియర్ ఎన్టీఆర్ గారు చేసింది. ఆ సినిమాలు గుర్తొచ్చినాయి. ఆ గెటప్ చూసిన తర్వాత నాకు. అన్‌డౌటెడ్‌లీ ఫెంటాస్టిక్ అనిపించింది. అంటే నాకు ఆ బీజీఎంలు గాని, తమన్ కొట్టింది లాస్ట్ ట్రాక్ సూపర్ అనిపించిందండి నాకైతే. ఇంకా ఆ విషయం గురించి ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. టీజర్ సింపుల్‌గా అది బేసిక్‌గా టైటిల్ టీజర్ లాగా రిలీజ్ చేసిర్రు. ఓకే. నాకైతే ఫెంటాస్టిక్ అనిపించింది నిజంగా. ఓకే. మనకి 'డాకు మహారాజ్' అని పెట్టారు కదండీ టైటిల్. హ్మ్. దాని అంటే ఏంటి 'డాకు మహారాజ్' అంటే అదేదన్నా ఒక ఇదివరకు ఏమన్నా ఒక రాజుకి సంబంధించిన పేరా? ఏంటి అసలు యాక్చువల్‌గా? అంటే బేసిక్‌గా ఏందంటే 'డాకు మాన్సింగ్' అనే బందిపోటు పర్సను మనకి చంబల్ ప్రాంతం సైడ్ ఉండేవాడని కొన్ని కథనాలు ఉండే. అది మరి ఎంత నిజం ఏందని పక్కన పెడితే, మరి మేబీ అట్లా ఆయనకు సంబంధించిన స్టోరీ ఏమన్నా లైఫ్ స్టోరీ తీసుకొని ఏమన్నా చేస్తున్నారా అనేది కూడా మనకి తెలవది. అదే. ఇది ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు. మనం ఎక్కడ న్యూస్ పేపర్‌లో ఏడ న్యూస్‌లలో కూడా ఛానల్‌లో కూడా ఏడ చూడలే కాబట్టి. బట్ నా గెస్ అది. ఓకే. మేబీ ఆయనకు సంబంధించిన స్టోరీ ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు టైటిల్ రిలీజ్ చేసిన తర్వాత ఈ పెంటంతా తిరుగుతూ ఉంటది బయట. అది మరి డాకు అంటే బేసిక్‌గా డెకాయిట్ మీనింగ్ ఆఫ్ బందిపోటు, దొంగ అనుకోవచ్చు ఇక మనం. అంటే ఇది ఇది కూడా ఒక నెగెటివ్ క్యారెక్టర్ టైప్ అనుకోవచ్చా మనం? అది క్లియర్‌గా తెలుస్తుందండి. ఎందుకంటే మనకి గ్లింప్స్ బిఫోర్ మనకి ఓ 2 రిలీజ్ చేసినారు. బాలయ్య బాబు బర్త్‌డేకి ఒకటి రిలీజ్ చేసి, దానికన్నా బిఫోర్ ఒకటి రిలీజ్ చేసిర్రు. ఈ రెండిట్లో కూడా క్లియర్‌గా అసురన్ అనే క్యారెక్టర్‌తోని పోలుస్తున్నారు బాలయ్యని. అంటే ఎదవల్ని చంపడానికి అంతకంటే అసురుడు రావాలి అన్నట్టున్నాయి డైలాగ్స్ అన్నీ. ఈ మంచి లేదు. క్లియర్ అది. సో, ప్యూర్ క్యారెక్టర్ ఏం కాదు. ఓకే. తెలుస్తుంది. ఒక నెగెటివ్ షేడ్ బ్రహ్మాండమైన ఎనకాల బలమైన క్రూరత్వం ఉందని తెలుస్తుంది. బాలయ్య అట్లే కావాలి కదా మరి. ఇప్పుడు ఇంకోటి విషయం ఏంటంటే భరత్ గారు, ఇందులో 2 క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి మనకు టీజర్‌లో. కాకపోతే అవును. 3 హీరోయిన్స్ అని చెప్పుకుంటున్నారు. అది ఏంటి అసలు యాక్చువల్‌గా? ఏమో అండి. మరి ముగ్గురు హీరోయిన్ మనకి ఇప్పటివరకు అయితే ఎక్కడ ఒక అమ్మాయి ఫేస్ అయితే మనకి ఎక్కడ రివీల్ కాలే. హ్మ్. 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 బట్ ఏందంటే మనకి మన చాందిని చౌదరి ఇంకొక హీరోయిన్ పేరు మర్చిపోయానండి. బాలీవుడ్ హీరోయిన్ మన ఆ పేరు మర్చిపోయాను నేను. ఆ! ఈ 'వేర్ ఈస్ ద పార్టీ' సాంగ్ హీరోయిన్. 'ఊర్వశి రౌతేలా'. ఊర్వశి. హ్మ్. తను మెయిన్ లీడ్ అని చెప్పారు. మేబీ ఫస్ట్ క్యారెక్టర్ ఇదైతే డాకు మహారాజు ఉన్నాడో ఈయనకు కాకుండా ఇంకో క్యారెక్టర్ కనపడుతుంది కదా! ఆయనకు పేరింగ్ అయి ఉండొచ్చు. ఓకే. అండ్ ఒక సైడ్ సపోర్టింగ్ క్యారెక్టర్‌లో చాందిని చౌదరి చేస్తుందని ఇవి 2 అయితే బయటకి వచ్చినాయి. హ్మ్. మరి మీరు 3 అంటున్నారు మరి అది మనకైతే తెలీదు ఇప్పటిదాకా ఓకే. ప్రస్తుతానికైతే. హ్మ్. హ్మ్. ఇది మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారు చాలా మొత్తం ఆయన ఎఫర్ట్ అంతా పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే సినిమా హ్మ్. రావడానికి. హ్మ్. ఎందుకు అంత అంత స్పెషాలిటీ ఆయనకి? మన బాలకృష్ణ గారంటే ఆయనకి అంత స్పెషాలిటీ? బేసిక్‌గా ఆయన బె ఫ్యాన్ అండి ఆయనకి. ఎప్పటినుంచో చేద్దామన్న థాట్ ఉందని ముందు నుంచి వస్తుంది. ఓకే. అండ్ ఇంకోటి 'భీమ్లా నాయక్' ప్రాజెక్ట్ అప్పుడు కూడా బాలయ్య బాబుని కన్సల్ట్ అవ్వడం జరిగిందంట. ఓకే. వంశీ హ్మ్. ప్రొడ్యూసర్ గారు. సో, ఆ టైంలో బాలయ్య బాబే ఇక మనకి ఇదంతా సెట్ కాదు. ఒకసారి పవన్ పవన్ కళ్యాణ్ గారిని అడగండి అంటే, సో అది ఓకే. అట్లా టర్న్‌ఔట్ అయిపోయింది. బేసిక్‌గా లేకపోతే వంశీ ప్రొడ్యూసర్ గారు అటే వెళ్ళిపోతుండే. హ్మ్. హ్మ్. 'భీమ్లా నాయక్' అనేది పడేది ఫస్ట్. హ్మ్. బట్ అది ఎవరికెళ్ళాలో వాళ్ళకి వెళ్తదండి. హ్మ్. డెస్టినీ ఇంకా అంతే. ఓకే. హ్మ్. ఇది మన తమన్ గూడా రిపీటెడ్‌గా చేస్తున్నారు. అవును. బాలయ్య బాబుతోటి. అవును. అవును. ప్రీవియస్ మూవీస్ అన్నీ గూడా చాలా వచ్చినియి. ఆ అవును. బీజీఎమ్సే కొద్దిగా సినిమాని ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళినియి. అవును. ఇప్పుడు ఈ మూవీ గూడా ఆ టీజర్‌లోనే మనకు అర్థమైపోతుంది. ఫెంటాస్టిక్ అండి. నిజంగా చెప్తున్నా కదా! అంటే టైటిల్ టీజర్ గురించి
మనం డిస్కషన్ అంతా లేకపోయినప్పటికీ కూడా ఏదో బాగా చాలా పెద్ద ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్స్ కానీ పెద్ద ఇంపాక్ట్ ఉన్న స్టోరీ లైన్ బ్యాక్గ్రౌండ్లో బాలయ్య వెనకాల నడుస్తుంది అన్నట్టు ఆ బీజంలు కూడా ఆ లెవెల్లో ఉన్నాయి. అవును. నాకు ఎక్కడ కూడా బిఫోర్ అఖండకైనా మిగతా వేరే సినిమాలకైనా కూడా తమను దీనికి కొట్టిన దానికి వాటికి చాలా డిఫరెన్స్ కనిపించేసింది. ఉమ్, ఉమ్. అండ్ ఇక తమన్ గురించి ఏం మాట్లాడతామండి. అవును. ఇప్పుడు బేసిక్గా లైన్గా ఇప్పుడు సంక్రాంతికి వచ్చే సినిమాలు చూసుకుంటే ఆల్మోస్ట్ 2 సినిమాలు అయినే ఉన్నాయి ఉమ్, ఉమ్, ఉమ్. మరి. ఇప్పుడు మీరు సంక్రాంతి టాపిక్ తెచ్చారు కాబట్టి ఉమ్, యాక్చువల్గా ఈ సంక్రాంతి బరిలో మనకి ఈ మూవీతో పాటు ఉమ్, మనకి మన వెంకటేష్ గారి సినిమా ఒకటి అనిల్ రావుపూడి డైరెక్షన్ లో వస్తుంది. అవును, టైటిల్ అవును, పెట్టలేదు, టీజర్ రాలేదు. అవును. అలాగే గేమ్ చేంజర్ మూవీ అంటే ఒకటి సంక్రాంతికి వస్తున్నాం అన్న టైటిల్ అయితే ఓకే చేశారు. అని అన్నారు. అవును, అలాగే గేమ్ చేంజర్ టీజర్ ఒకటి అవును. అదొకటి వచ్చింది. ఉమ్, అంటే కంపారిజన్ అని కాదు, ఓ, ఏదైనా ఒక రెండు మూడు టీజర్లు వచ్చినాయి అంటే అవును. ఏది బెటర్ అని చూస్ చేసుకునే మైండ్ సెట్ లో ఆడియన్ ఉంటారు. ఇది ఉమ్. ఏది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అనలిస్ట్ గా అంటే ఏది ఏది మనకి హిట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా మీరు? అంటే ఏ టీజర్ బాగా అట్రాక్ట్ చేయొచ్చు టీజర్ పరంగా అంటారా? టీజర్ పరంగా. మనకు ఆల్రెడీ మనకి గేమ్ చేంజర్ టీజర్ అయితే వచ్చేసింది. ఉమ్, కొన్ని కొన్ని ఫ్యాన్ క్లిప్ మూమెంట్స్ లాగా మనకి వెంకటేష్ బాబు సంబంధించి వచ్చింది. ఉమ్, బాలయ్య అయితే టైటిల్ గ్లిమ్స్ వచ్చింది. ఉమ్, సంక్రాంతి అంటే మనకు ఒక నెల ఉంది. ఈ నవంబర్ వదిలేస్తే డిసెంబర్ వదిలేస్తే జనవరికి సంక్రాంతి ఫస్ట్ ఉమ్, వీక్కే. ఉమ్, సో ఏంటంటే అంటే మనకి గేమ్ చేంజర్ అనేది ఆల్మోస్ట్ ఎంత అట్రాక్ట్ చేయాలో అంత అట్రాక్ట్ చేసింది. ఉమ్, అంటే శంకర్ మార్క్ ప్రీవియస్ సినిమాలకి ఆయన పాత సినిమాలు కొంచెం మోడర్న్ ఏజ్కి వచ్చిన తర్వాత తీస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది గేమ్ చేంజర్. ఓకే. ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఓ పెద్ద థండర్ బ్లాస్ట్ లేకుండా ఉమ్, మంచి క్యారెక్టరైజేషన్తో మంచి థీమ్తో వెళ్ళినట్టు అనిపించింది. సో విచ్ అట్రాక్టెడ్ వెరీ మచ్. ఇప్పుడు వెంకటేష్ బాబు సంగతికి వస్తే అసలు ఏం జరుగుతుందో తెలియట్లా. ఓకే. హీరోయిన్ల ఫోటోలు వచ్చాయి, ఇల్లు ఇట్ట జరుగుతుంది, కామెడీ జరుగుతుంది సెట్లలో చూపించారు కానీ దాని కథ ఏందనేది ఇంకా కులిక్కి రాలే. ఏం జరుగుతుంది గ్లిమ్స్ కానీ టీజర్లు కానీ ఏం రాలా. ఉమ్, ఇప్పుడు బాలయ్య బాబుది కూడా మనం ఇంకా యాంటిసిపేషనే ఉందండి. అంటే వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంకా. ఉమ్, ఇప్పుడు ఆ కంప్లీట్ ఒక టీజర్ ట్రైలర్ వచ్చేంత వరకు ఉమ్, ఫ్యాన్స్ అయినా ఎవరికైనా వాళ్ళకి ఐ ఫీస్ట్ అనేది ఉండదండి. ఓకే. అండ్ ఇక్కడ ఒక ఫార్ములా నేను అనుకుంటుంది ఏంటంటే ఎవడైనా సరే బాలయ్య బాబు మీరు టీజర్లు ట్రైలర్లు వేసినా వేయకపోయినా థియేటర్ దాకా ఉరుక్కుంటూ వస్తారు అందరు. వెంకటేష్ బాబు అని ఉరుక్కుంటూ వస్తారు, రామ్ చరణ్ బాబు అని ఉరుక్కుంటూ వస్తారు. ఉమ్, ఎండ్ ఆఫ్ ది డే మీరు థియేటర్ లోపలికి వచ్చిన తర్వాత మీరు కథలతో ఏం చేశారు అనేదే లెక్క. అవునండి. అంతే అండి. ఇంకా ఇది కథ కూడా ఈ డాకు మహారాజ్ కథ వరకు వస్తే మనం ఇది ఒక టైం ట్రావెల్ లాగా ఏదన్నా ఉండొచ్చు అంటారా? అంటే 3 క్యారెక్టర్స్ కదా. అంటే ఇది ఎలా కనపడింది అంటే అంటే ఈ గ్లిమ్స్ టీజర్ కానీ ముందు బర్త్డేకి రిలీజ్ చేసింది కూడా ఇవి రెండు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఫేడ్ అవుట్ ఫేడ్ ఇన్ లాగా కనపడింది నాకు. అంటే ఏంటంటే ఆయన గతం నుండి అంటే డాకు మహారాజ్ నుండి ఇక్కడ ప్రజెంట్ క్యారెక్టర్కి వచ్చి ఇందాక ఆ గ్లిమ్స్లో మనకి టైటిల్ దాంట్లో నామ్తో పేచానా హోగా డాకు మహారాజ్ అని చెప్పాను. నామ్తో పేచానా హోగా అంటే మీనింగ్ ఏమొస్తుందంటే నా పేరు గుర్తుందా. సో అది ఎట్లా కనపడుతుందంటే సో ఫ్లాష్ బ్యాక్ మోడ్ నుంచి ఆయనకు బ్రహ్మాండమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఏదో జరిగింది కట్ చేస్తే నువ్వే మళ్ళీ డాకు మహారాజ్ ఇట్లా రిటర్న్ వచ్చినావు అన్నట్టు కనపడుతుంది. ఇది ఫ్లిప్ అవుతుందా ఆ స్క్రీన్ ప్లే మాత్రమే. ఇక స్క్రీన్ ప్లే వాళ్ళు ఎట్లా రాసుకురు అనేది ఇక బాబీ గారికే తెలియాలి. అది బాబీ గారి ప్రీవియస్ మూవీస్ అన్ని కూడా కొద్దిగా చెప్పాలంటే మంచి మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీస్ అన్ని వచ్చినాయి ఆయన నుంచి. ఈ అలాంటిది ఆయన బాలయ్య గారి కాంబినేషన్ అనగానే సాధారణంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యేలా ఉంది టీజర్ అని చెప్తారా మీరు? లేదంటే ఉందండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బాలయ్య బాబు అంటేనే ఒక మాస్ ఫీవర్ ఉంటుంది ఆడియన్స్ అందరికి. మిగతా ఫ్యాన్ బేస్ ఎంటర్టైనర్స్ ఆర్టిస్టులు హీరోలు చెయ్యనివి బాలయ్య బాబు దగ్గర సపరేట్ డిక్షన్ పోతా ఉంటుంది మనకు తెలిసిందంతా. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇక్కడ ఫేస్ టు ఫేస్ 1-on-1 ప్రెస్ మీట్తో జరుగుతున్నప్పుడు బాబీ గారు క్లియర్గా చెప్తున్నది ఏంటంటే మేము బాలయ్య బాబు తోటి మాస్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా కొత్త బాలయ్యని చూపిద్దామని మేము ప్రయత్నించినాం. వంశీ గారు కానీ నేను కానీ కూర్చొని ప్రయత్నించినా మేము 100% అది చేసాము. పొద్దున్న మీరు రిలీజ్ అయిన తర్వాత చూస్తూ ఉంటున్నారు. మేము ఇంకా 100% హ్యాపీ అండి. ఎందుకంటే బాలయ్య బాబుని ఇంకా కొత్త తరహాలో హై వోల్టేజ్లో మేము చూడగలిగితే మాత్రం ఇంకా ఖచ్చితంగా అన్స్టాపబుల్ ఆయన. ఆ న్యూ ఏజ్ వాళ్ళకే కాకుండా సర్దార్ పాపారాయుడు బొబ్బులి పులి లుక్ అంతా కొద్దిగా బాలయ్య బాబుకి బాగుంది అనిపిస్తుంది నిజంగా అండి. లుక్ పరంగా అయితే నేను చాలా వరకు నేను ఫ్రాంక్గా ఓపెన్గా చెప్తున్నా, బాలయ్య బాబు ఏ సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా ఎన్ని సినిమాలు వస్తున్నప్పుడు కూడా ఈ హెయిర్ ఎక్కడైతే బావగారి విగ్ ఏదైతే ఉందో అక్కడ చాలా మిస్ప్లాంటేషను
ఎందుకు ఇట్లా మరీ పెట్టినట్టు కనపడే పరిస్థితి ఎందుకు తీసుకొస్తారని థాట్ ఉంటుంది. ఎందుకంటే ఎంతమందికి తెలీదు. మనకి రజనీకాంత్ గారికి బోల్డ్ హెడ్ ఉందని తెలుసు. మనకు చాలామంది ఆర్టిస్టులు తెలుసు. బట్ వాళ్ళకి విగ్ పెట్టినప్పటికి కూడా మనకు థియేటర్‌లో ఆ ఫీల్ మనకు ఉండదు. యాజ్ ఎ హీరో అసలు ఆయన స్టైల్ అన్నిటిని ఎంజాయ్ చేస్తాం. నాకెక్కడ కూడా బాలయ్య బాబు ఇంకా యంగర్ జనరేషన్ ఆయన ఒక 30స్‌కి 40స్‌కి వెళ్ళినట్టు కనపడ్డాడు. ఓకే. ఈ ప్రాబ్లం లేదండి. అది ఇప్పుడు అంటే ఇదివరకు సినిమాల్లో ఫేజ్‌లో చూసేవాళ్ళు. అవును. ఆ ప్రాబ్లమ్ ఉన్నట్టు. హ్మ్. ఇప్పుడు రాను రాను మనకి అడ్వాన్స్ టెక్నాలజీ వల్లనో అవును. ఏంటో గాని అది బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారు. ఆయన ఏ సినిమాలో చూసినా కూడా మీరన్నట్టు యంగ్ లుక్‌లో యంగ్ కనిపిస్తున్నారు. అయిపోతున్నారు. అసలు ఇది ఇంకా దారుణంగా ఉందండి. అసలు లాస్ట్ నేను ఫ్రేమ్ చూసిన తర్వాత హ్మ్. అది ఆ బ్యూటీ వచ్చిందా? ఏం చేసారు? నేను తెలుసుకోవాలి నిజానికైతే ఏమైనా గ్రాఫిక్స్ వాడారా? లేకపోతే నిజంగా బాలయ్య బాబు అట్లా అయిందా? తెలీదు మనకి. హ్మ్. బట్ ఇప్పుడు మనకు అన్‌స్టాపబుల్‌లో చూస్తే ఆ హ్యాండ్సమ్ లుక్ ఇంకా మెయింటైన్ చేస్తున్నారు కదా! ఆర్ట్స్ షార్ట్స్ గూడా డైరెక్టర్ గారు ఇలాగా బాలయ్య గారే చాలా అవును. మట్టికి డూపొద్దు నేనే అవును. చేస్తాను అని చెప్పి అవునవును. అవును. ఆ ఆర్ట్ షాట్స్ కూడా బా వచ్చినియి. హ్మ్. అది సినిమాటోగ్రాఫర్ ఏమైనా పనితనం అంటారా? ఎవరు ఈ సినిమాటోగ్రాఫర్? ఇది మనకి జైలర్‌కి పని చేశారండి ఆయన. ఓకే. ఓకే. అండ్ హ్మ్. ఇప్పుడు నేను చెప్తున్నా కదా! ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ సంబంధించి మాట్లాడాలంటే మనకి విజువల్స్ డైరెక్టర్ పరంగా ఆయన సొంతంగా క్రియేటివిటీ చేసుకున్నప్పటికి కూడా టెక్స్చర్ మారిపోతది. మన ఓకే. ఓకే. జైలర్ టెక్స్చర్ సెపరేట్ ఉంది. ఇది సెపరేట్ ఉంది టెక్స్చర్. బట్ విజువాలిటీ పరంగా అయితే మనల్ని ఎక్కడ హర్ట్ చేయలేదని మనకు కనపడింది. ఓకే. ఇది ఇంకా చాలా చిన్నదండి. దీంట్లో మనకు బేసిక్‌గా వాసన చూపించి వదిలేసారు. హ్మ్. 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 మన నోటికాడికి రాలే ఇంకా. నోటికాడికి వచ్చినప్పుడు మనకి ప్రాపర్‌గా ఇంకా అసలు ఏముందనేది తెలిసిపోతది. ఓకే. అది. అంటే జస్ట్ వాళ్ళు మీరన్నట్టు ఏదైతే మనకి పదార్థం వండి వాసన వరకు చూపిచ్చారో, అక్కడి వరకు మన అప్ టు వాసన మార్క్ ఉంది. బ్రహ్మాండంగా వచ్చిందండి. టేస్ట్ గురించి వెయిటింగ్. కానీ టేస్ట్ చేసి చూడాలి. అంతే. ఎలా ఉందనేది ఏంటనేది. అంతే. ఓకే. థాంక్స్ అండి భరత్ గారు. థాంక్ యూ. థాంక్ యూ. టీజర్ యొక్క ఎక్స్‌ప్లనేషన్ చాలా కరెక్ట్‌గా చెప్పారు. థాంక్ యూ. సో, ఇలాంటి కొత్త మూవీస్ యొక్క టీజర్ ఎక్స్‌ప్లనేషన్స్ గానీ, మూవీ రివ్యూస్ గానీ తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ 'చైత్ర ఎంటర్‌టైన్మెంట్స్'.